మనము ఎంత ఆరాధించినా, ఎంత ప్రాణంగా ప్రేమించినా కొన్ని బంధాలు ఎప్పటికీ నిలవవు. మధ్యలో విడిపోతూ ఉంటారు. ఏదో కారణాల వల్ల అటువంటి బంధాలను ఎప్పుడైనా ఎవరి జీవితంలో అన్నా అలా సంఘటన జరిగినప్పుడు, అతిగా ప్రేమించుకొని విడిపోయినప్పుడు ఎలాంటి ప్రతిచర్యలకు దిగకుండా ఎటువంటి ఆత్మన్యూన్యత భావం కలిగిన అటువంటి సమయంలో చక్కగా దైవారాధన చేయండి. ముఖ్యంగా ఒక జంట విడిపోయినప్పుడు ఇద్దరి మీద మానసిక ప్రభావం అనేది పడుతూ ఉంటుంది. మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు. ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావటానికి ఎంత ప్రాణంగా ప్రేమించినా కూడా, ఎంత అభిమానంగా ఉన్నా కూడా కొన్ని బంధాలు నిలబడనప్పుడు ఆత్మన్యూన్యత, డిప్రెషన్, మెంటల్ డిప్రెషన్, సరిగ్గా నిద్ర రాకపోవటం, ఇటువంటి లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలోనే గుండె రాయి చేసుకొని చక్కగా ఆహ్లాదంగా ఉండడానికి ప్రయత్నించాలి. మీ జ్ఞాపకాల నుంచి బయటపడేటందుకు దైవాన్ని ఆశ్రయించాలి. అదొక్కటే మార్గము. లేదా చిన్నపిల్లలతో ఎక్కువసేపు ఆడి చూడండి. అప్పుడు కూడా కాస్త ప్రశాంతత ఉంటుంది. ఎవరైనా నచ్చిన వ్యక్తి మన జీవితంలోకి రాని ఎడల, అటువంటి అనివార్య కారణాల వల్ల ఏ జంటన్నా విడిపోతే ఎటువంటి ప్రతిచర్యలు అంటే ఇక ఈ జీవితం చాలిద్దాము అటువంటివి పిచ్చి ఆలోచనలు చేయకుండా సమాజానికి, దైవ సేవకు ఉపయోగించాలి ఆ జీవితాన్ని చెప్పదగినటువంటి సూచన.